హాయ్ అండి, అస్సలాము అలైకుం. నేను ఇంకో ఫైబర్తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇదేంటంటే దోసపిండి అండి. దోసపిండి ఏంటంటే మనం మినపప్పు వేసి వేస్తామండి. నేను మొన్న ఏంటంటే మినపప్పు వేసానండి. నేను కొంచెం వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మీకు తెలుసు. అది మొత్తం మిక్సీలో వేసి పిండి వేసి కవర్లుగా వేసి ఒక 4-5 కవర్లుగా పెట్టేశాను. అవి 4-5 కవర్లు పెట్టేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఎందుకంటే ఇంకొంచెం దీంట్లో ఏదైనా కలిపితే బాగుంటుంది అన్నట్టుగా నేనేం చేశాను అంటే కందిపప్పు అండి. కందిపప్పు అంటే మసూర్ దాల్ అంటారు, అంటే ఎర్రగా ఉంటుంది కదా కందిపప్పు, ఆ కందిపప్పు అండి. ఆ కందిపప్పు మళ్ళీ ఆ పిండిని నేను మళ్ళీ రీఫిల్ చేశానండి. నేను దాంట్లోనే ఆ పిండిలోనే ఇంకొంచెం ఈ పప్పు వేసాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఒక కలర్ఫుల్గా ఒక క్రిస్పీగా బాగుంటుందని ఒక ఐడియా నా బుర్రతో నేను ఆలోచించాను. అయితే సూపర్ ఉందండి, సూపర్ అంటే సూపర్. ఏదైనా నేను తినిన తర్వాతే బాగుంటే నేను వీడియో పెడతాను, నేను పెట్టానండి. నేను ఇది నా క్రియేటివిటీ అంటారు కదా, అలాగా ఏదైనా ట్రై చేస్తాను. బాగలేకపోతే అస్సలు పెట్టను నేను. అయితే నాకు చాలా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి. కానీ నేను ఇంకో ఐడియా కూడా వచ్చింది. ఎందుకంటే ఇది ఒక్క పప్పే వేసాను నేను. ఫస్ట్ మినపప్పు వేసాను, తర్వాత ఇప్పుడు కందిపప్పు వేసాను కదా. అది 9 రకాల నవధాన్యాలు అంటారు కదా, అలాగా అన్ని పప్పులు వేస్తే ఇంకా సూపర్ వస్తుంది కదా దోశ అనుకుంటున్నాను. అది కూడా ట్రై చేస్తానని ఇంకోసారి నేను మొత్తం పప్పులు తెచ్చేసి అవి ఇంకా చాలా ఫైబర్ వస్తుంది, చాలా బెనిఫిట్ మన బాడీకి, ఇంకా సూపర్ అండి. ఇది నెక్స్ట్ వీడియో ఇంకా మీకు ముందుకు వస్తుంది.